రైట్. కస్టడీ పిటిషన్‌లో పోలీసులు కొన్ని కీలకమైనటువంటి విషయాలు చెప్పారు సిఐ నాగరాజుకి సంబంధించి. ఒకసారి స్క్రీన్ పైన ప్లే చేయండి సార్. ఈ బోన్స్ విషయం గాని, బర్న్ట్ యాష్ విషయం గాని ఏముంది ఆ పిటిషన్‌లో, ఏం రాశారు పోలీసులనేది ఒకసారి చూద్దాం. చాలా కీలకమైనటువంటి అంశాలున్నాయి. రెండో అంశం, చాలా కీలకమైన అంశం చర్చించాల్సింది. సిఐ నాగరాజు నెట్వర్క్ తనని చంపాలని చూస్తోందని సాయికృష్ణ తల్లి కూడా అంటున్నారు. అంటే ఏం జరుగుతోంది? కుటుంబాన్నే లేపేయాలని ఎందుకు అనుకుంటున్నారు? ఇక్కడ చూడండి, ఈ కస్టడీ పిటిషన్లో కొన్ని కీలకమైనటువంటి అంశాలను పొందుపరిచారు పోలీసులు. డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ సర్టెన్ సస్పీషియస్ స్టెయిన్స్ వర్ నోటీస్డ్ అండ్ సీజ్డ్. ఏ లాఠీ కంటైనింగ్ సస్పెక్టెడ్ స్టెయిన్స్ వాజ్ సీజ్డ్ along with other material objects including bones, burnt ash, a partially burnt steel wrist chain and other related articles from the terrace for the purpose of forensic examination. ఇదే పిఎస్ టెర్రస్ పైన బూడిద దొరికిందట, రక్తపు మరకలున్న లాఠీ దొరికిందట, సగానికి పైగా కాలిపోయిన రిస్ట్కి వేసుకునేటటువంటి చైన్ కూడా దొరికిందట. ఇంకా సస్పీషియస్ ఆబ్జెక్ట్స్, ఆర్టికల్స్ చాలా దొరికాయట. వీటిని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపిస్తున్నారట ఎగ్జామినేషన్కి. ఎస్, మరి ఆ బూడిద ఎవరిది? ఆ చైన్ ఎవరిది? ఆ బోన్స్ ఎవరివి? ఆ రక్తపు మరకలు ఎవరివి? ఇది పోలీసులే చెబుతున్నారు. మరి చంపి బూడిద చేసిన తరువాత ఆ బూడిదని ఎవరైనా పోలీస్ స్టేషన్ టెర్రస్ పైన పెట్టుకుంటారా? ఎస్, పొనక జనార్దన్ రెడ్డి గారు, దీని అర్థం ఏంటో మీరే చెప్పాలి. ఈశ్వర్ గారు, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకి, సాక్షి ప్రేక్షకులకి గుడ్ ఈవినింగ్ అండి. ఏదైతే ఈ సిట్ విచారణ మొదటి నుంచి నేను చెప్తానే ఉన్నాను, ఇది ఒక ఫార్స్. ఎందుకంటే ఇన్ని రోజుల తర్వాత, 45 రోజుల తర్వాత ఒక సిట్ అనే దాన్ని వేసి అసలు యాక్చువల్గా చట్టంలో ఉన్నటువంటి ఈ ఏదైతే ప్రొవిజన్ ఉందో, ఏదైతే ఈ క్రిమినల్ చట్టాల్లో కస్టోడియల్ డెత్ జరిగినప్పుడు కానీ, కస్టోడియల్ రేప్ జరిగినప్పుడు కానీ, కస్టోడియల్లో ఉన్నప్పుడు మిస్ అయినప్పుడు కానీ 3 ప్రొవిజనల్స్కి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో 176(1)A అని చెప్పి ఒక క్లాజ్లో ఏముందంటే ఫస్ట్ మెజిస్ట్రియల్ విచారణ అనేది వేయాలి. అప్పుడు మెజిస్ట్రేట్ విచారణ పాత చట్టాల్లో ఏముండేదంటే ఓన్లీ జ్యుడిషియల్ ఆఫీసర్స్, ఓన్లీ మెజిస్ట్రేట్సే చేసే ఉండేది. కానీ 23లో ఎప్పుడైతే ఈ మన బీజేపీ గవర్నమెంట్ అప్పుడైతే అమెండ్ చేసిందో వాటిల్లో ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేషన్ తీసుకొచ్చారు. అంటే తహసీల్దారు, ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్ని కూడా తీసుకొచ్చేసారు. ఆర్డీఓలో జరిగింది. కానీ ఇది ఎప్పుడంటే దీంట్లో ఈ కొత్త చట్టంలో 23లో పొందుపరిచిన దాంట్లో కొంచెం ట్రాన్స్పరెన్సీ ఏమి పెట్టారంటే, ఒకటేమో స్టేట్స్కి ప్రయోజనంగా ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్స్ని పెట్టారు, తహసీల్దార్ని, ఆర్డీఓని, జాయింట్ కలెక్టర్. ఇంకొకటి రెండోది ఏంటంటే బాడీ దొరికినటువంటి 24 గంటల్లోనే వాళ్ళు పోస్ట్ మార్టం చేయాలి, 24 గంటల్లోనే రిపోర్టు అందుకోవాలి, వాళ్ళ విక్టిమ్ ఫ్యామిలీకి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనేది పెట్టారు. ఆ వీడియో, ఆడియో రికార్డింగ్ కూడా పెట్టారు. ఇంతకుముందు పాత చట్టంలో అది లేదు. కానీ ఇప్పుడు జరిగినటువంటి ఏదైతే ఇది ఉందో బాడీయే లేదు. దాని మ్యాజిస్ట్రియల్ విచారణ కోసమే వాళ్ళు ఈ ఏదైతే ఈ స్టెయిన్స్ పైన దొరికాయి, టెర్రస్లో దొరికాయని చెప్తున్నారు. అదొక పెద్ద ఫార్స్. ఎందుకంటే వాస్తవంగా పెట్టుండొచ్చేమో. అదే కదా, ఇప్పుడు వాళ్ళ తల్లి అదే చెప్తున్నారు. తల్లికి తెలియకుండా ఉంటుందా? ఇప్పుడు అబ్బాయి రిస్ట్ ఒక మెటల్ రిస్ట్ అంట, అది దొరికిందంట, ఉందంట. అదేవిధంగా కొన్ని స్టెయిన్స్ ఉన్నాయంట. ఇన్ని రోజుల తర్వాత నాగరాజు అక్కడే ఉండి అవన్నీ మాయం చేయకుండా పైన తగలబెట్టుంటాడా? అలా తగలబెట్టిన ప్లేస్ చెప్తున్నారు, నెత్తిని పెట్టుకొని తిరిగినట్టే. ఇదంతా ఎంత ఫార్స్గా ఉందంటే ప్రజల్ని ఏమి లేదండి, రోజుకు ఒక కొత్త విషయం చెప్పి డైవర్షన్. ఈ రోజు మెజిస్ట్రియల్ విచారణ కూడా అంతేనండి. ఎందుకంటే మరి ఫోరెన్సిక్ ల్యాబ్కి వెళ్తే అది అవునో కాదో తెలుస్తుంది కదా. ఖచ్చితంగా తెలుస్తుందండి. ఇప్పుడు ఈ రిపోర్ట్లన్నీ కూడా ఏంటంటే ఏది వచ్చినా అసలు సీసీ ఫుటేజ్ లేదండి. అక్కడ సీసీ ఫుటేజ్లు అన్నీ మాయమైపోయినాయి. సీసీ ఫుటేజ్ మాయం చేసినోడు ఈ పైన టెర్రస్ మీద మాయం చేయకుండా ఉంటాడా? ఇవన్నీ ఏంటంటే ప్రజల్ని తప్పుదోవ పట్టించడం, ఈ దర్యాప్తుని పూర్తి స్థాయిలో తప్పుదోవ పట్టిస్తున్నారు. ఖచ్చితంగా దీనికి జరగాల్సింది ఏంటంటే సుప్రీంకోర్టు డైరెక్షన్లో ఉన్నటువంటి గైడ్లైన్స్లో ఉన్నటువంటి స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ, అంటే మనకిప్పుడు సిబిఐ అనుకోవచ్చు, లేదా ఒక జ్యుడిషియల్ ఆఫీసర్సు లేదా ఒక రిటైర్డ్ ఆఫీసర్ల ద్వారా ఒక దర్యాప్తు జరగడమే దీనికి మార్గం. అంతేగాని ఇదే పోలీసుల మీద దర్యాప్తు జరగడం అనేది ఖచ్చితంగా అది ఫాల్స్. రైట్. ఆ తల్లి ఏమంటున్నారంటే తనకు ప్రాణహాని ఉంది సిఐ నాగరాజు నెట్వర్క్తో అని అంటున్నారు. ఇప్పుడు ఆ తల్లికి భద్రత పెంచాల్సిన అవసరం ఉందా లేదా? ఏదైనా జరగరాని జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? ఈరోజు వాళ్ళ తల్లిగారు ఆ మ్యాజిస్ట్రేట్ విచారణకు వచ్చినప్పుడు ఆమె అసలు ఎంత ఈ స్టేట్ ఎంత కర్కశంగా ప్రవర్తిస్తుందంటే ఆమె అడుగుతుంది, ఏం అడగట్లా ఆమె, నాకు బూడిదిండయా, నేను ఆ కార్యక్రమాన్ని, ఆ దహన సంస్కారాలకి
అంత్యక్రియలకు సంబంధించి నేను చేసుకుంటాను, నా ఆత్మ శాంతిస్తుందని ఆమె అడుగుతుంటే, ఏడుస్తుంటే ఇంతవరకు కూడా ఈ ప్రభుత్వం నుంచి ఒక స్పందన లేదు. ఎందుకు లేదు ఈ స్పందన? ఏముంది, ప్రజలు ఇలాంటి జరుగుతుంటే ఎన్ని జరగలేదు? అదే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో, అదే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఎన్ని జరగలేదు? ఇలాంటి కస్టడీలు జరగలేదా? రేపులు జరగలేదా? ఎన్ని జరగలేదు? ఏది బయటకు వచ్చింది? కొన్ని రోజులు మర్చిపోలేదా? అయేషా మేరాద్ ఏమైంది? మర్చిపోలేదా? మొన్న ఈ మధ్య జరిగినటువంటి ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు జరిగినటువంటి ఇంకొక మర్డరు మన పవన్ కళ్యాణ్ గారిని ఎత్తినేసుకున్నారు చూడండి, అదేమైంది? ఎవరికి తెలియదు. ఇంతవరకు ఏమి అది అలానే ఇది కూడా మర్చిపోతారనే ఒక ధైర్యంతో ఉన్నారు. కానీ ఖచ్చితంగా ఇది ఈ ప్రభుత్వానికి నిజానికి ఇప్పుడు ఆ మర్డర్ వెనక ఏం జరిగిందనేది ఈ రోజు వరకు బయటకు రాలేదంటే పెద్ద తలకాయలు ఉన్నాయని అర్థమవుతోంది. రేపు నిజంగానే ఆ తల్లికి ప్రాణహాని ఉందని భావించవచ్చా? ఇక్కడ ప్రాణహాని తలపెట్టిన వాళ్ళు అక్కడ తలపెట్టరా? తల్లి ఆవేదన మనకి కనిపిస్తుంది ఆమె, ఎందుకంటే ఆమె మీద కూడా ఒత్తిడి తీవ్రంగా ఉందనేది మనకి ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎక్కడి నుంచి ఒత్తిడి వస్తుంది? పెద్దల నుంచి, ప్రభుత్వ పెద్దల నుంచి వస్తుందా? పోలీస్ ఆఫీసర్ నుంచి వస్తుందా? లేదా దీనికి సూత్రధారులు ఎవరైతే బ్యాక్ ఉన్నారో వాళ్ళ నుంచి వస్తుందా అనేది ఆ తల్లే చెప్పాలి. ఆమె ఎంత తీవ్రంగా రోధిస్తుందండి. ఆమె తింటుందో లేదో తెలియదు, నిద్రపోతుందో లేదో తెలియదు. గత 50 రోజులుగా ఆమె పడే ఆవేదన అసలు ఎందుకండి? నేను ఈ ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాను, చిత్తశుద్ధి ఉంటే, నీతి నిజాయితీ ఉంటే సిబిఐకి ఇచ్చేయండి, ఒక జీవో ఇచ్చేసేయండి సిబిఐకి. మీరు తప్పుకోండి. మీ ప్రభుత్వంలో మీ పోలీస్ ఆఫీసర్ల మీద మీరే ఒక సిట్టేసి, మీరే మళ్ళీ మెజిస్ట్రియల్ విచారణ అనేది ఒక చట్టంలో ఉన్న ఒక లూప్ హోల్ తీసుకొని ఇన్ని రోజుల తర్వాత ఇవాళ ఫార్స్గా కండక్ట్ చేస్తున్నారు. ఇవన్నీ ఫ్యాబ్రికేటెడ్ ఎవిడెన్స్ల కోసం చేస్తున్నారు. కానీ ఖచ్చితంగా దీంట్లో న్యాయం జరగదండి. రైట్.